నమస్కారం. మీ ప్రొఫైల్ను సెట్ చేసిన తర్వాత కంటెంట్ను జనరేట్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ కంటెంట్ జనరేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. జనరేట్ లెసన్ రిసోర్స్, జనరేట్ లెసన్ ప్లాన్. జనరేట్ లెసన్ రిసోర్స్కి మరియు జనరేట్ లెసన్ ప్లాన్కి మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం. జనరేట్ లెసన్ ప్లాన్ అనేది ఏఐ జనరేట్ చేసిన లెసన్ ప్లాన్లను తయారు చేసి ఇవ్వగలదు. జనరేట్ లెసన్ రిసోర్స్ అనేది పిల్లలతో చేయించదగిన యాక్టివిటీస్, నిజ జీవితానికి సంబంధించిన ఉదాహరణలతో కూడిన వీడియోస్ మరియు తరగతి అవసరాలకు సంబంధించిన ప్రశ్నలతో సహా అన్ని రకాల రిసోర్స్ను అందిస్తుంది. ఇప్పుడు లెసన్ ప్లాన్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అందుకోసం జనరేట్ లెసన్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ ప్రొఫైల్ను సెట్ చేసేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న మీడియం, క్లాస్ మరియు సబ్జెక్ట్స్ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. లెసన్ ప్లాన్ను జనరేట్ చేసే ముందు మీరు ఏ మీడియం, ఏ క్లాస్ పిల్లలకి, ఏ సబ్జెక్ట్కి సంబంధించి లెసన్ ప్లాన్ని జనరేట్ చేయాలని అనుకుంటున్నారో వాటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత చాప్టర్. మీరు ఏ చాప్టర్కి సంబంధించి లెసన్ ప్లాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నారో ఆ చాప్టర్ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ చాప్టర్లో ఏ సబ్ టాపిక్కి మీరు లెసన్ ప్లాన్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారో ఆ సబ్ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ చాప్టర్కి సంబంధించిన లెర్నింగ్ అవుట్కమ్స్ని మీరు చూడవచ్చు. మీరు ఆ టాపిక్కి సంబంధించి వీడియోలను చూడాలనుకుంటే ఇక్కడ ఇంక్లూడ్ వీడియోస్ దగ్గర మీరు ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత జనరేట్ లెసన్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. ఈ చాప్టర్కి వీడియోలు అందుబాటులో ఉంటే లెసన్ ప్లాన్ జనరేట్ అయిన తరువాత మీరు వాటిని వీడియోస్ ట్యాబ్లో చూడవచ్చు. ఈ చాప్టర్కి వీడియోలు అందుబాటులో లేకపోతే ఇలా ఒక పాపప్ మెసేజ్ కనిపిస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్కి సంబంధించి వీడియోస్ లేవు, కంటిన్యూ చేయమంటారా అని. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఏఐ జనరేట్ చేసిన లెసన్ ప్లాన్ మీకు కనిపిస్తుంది.